వారికి ఎవడైతే వ్యాపారం అనేది చేయకుండా ఉంటాడో, అంటే వ్యాపారం కానీ ప్రొఫెషన్ కానీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, పీజీబీపీ హెడ్ లేని రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది రెండో మాట జ్ఞాపకం పెట్టుకోండి. మూడోది ఏం జ్ఞాపకం పెట్టుకుంటారంటే, ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా కట్టాలి, దానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్, 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడమ్మా. అంటే మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద ఎస్టిమేట్ చేసిన ట్యాక్స్ కనుక 20,000 ఉందనుకోండి, నువ్వేం చేయాలి? అడ్వాన్స్ కట్టాలిగా. మరి ఏమంటున్నాడంటే, ఈ 20,000 అమౌంట్ మీద 1 by 1 మొదటి ఇన్స్టాల్మెంట్ డ్యూ 15th June. ఆ 15th June లో నువ్వు ఎంత కట్టాలిరా అంటే 15% ఆఫ్ ట్యాక్స్. అంటే ఈ 20,000 మీద ఎంత కట్టాలి? 15%, అంటే 3,000 కట్టాలి. అది 15 June లోపల. రెండో ఇన్స్టాల్మెంట్ డ్యూ 15 September. ఇది ఎంత కట్టాలిరా అంటే 30% ఆఫ్ ట్యాక్స్. అంటే 30% ఆఫ్ 20,000 అంటే ఎంత కట్టాలి? 6,000. అగైన్ 15th December కి మరో 30% ఆఫ్ ట్యాక్స్ కట్టాలి. అంటే అగైన్ మరో 6,000. ఇంకా ఆఖరి ఇన్స్టాల్మెంట్ గా 15 March లోపల 25% ఆఫ్ ట్యాక్స్. అంటే ఎంత కట్టాలి? 25% అంటే 5,000 కట్టాలి. అట్లా మొత్తం కలిపి, సో 3 + 6 + 6 అంటే 12, 15, 20,000 కట్టేసినట్టు అవుతుంది. ఇట్లా ఇన్స్టాల్మెంట్ వైజ్ ఏం చేయాలి? మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుకోవాలి. అంటే ఒక్కసారి కట్టక్కర్లా. ఇప్పుడు 15, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూస్తాను. 15 June ఎంత కట్టాలన్నా నేను 3,000 కట్టాలి. కట్టలేదనుకో ఏం చేయాలి? వడ్డీ కట్టాలి. అంటే వడ్డీతో సహా మిమ్మల్ని నుంచి వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తారు. వడ్డీ కట్టాలి. వడ్డీ ఎక్కువ ఉండదమ్మా. వడ్డీ ఎంత అంటే ఓవరాల్ గా ఆలోచిస్తే మీకు 1% పర్ మంత్ అంటాడు. అంతే. వడ్డీ ఎంత అంటే 1%. అంటే ఎన్ని నెలలు డిలే ఉంటే అన్ని నెలలు 1% లెక్కన మనం వడ్డీ కట్టుకోవాలి గవర్నమెంట్. నెలకి 1% అనమాట. అంటే ఇప్పుడు మన ఎగ్జామ్ 15 కట్టాల్సి 16 కట్టారనుకోండి, ఎన్ని నెలల డిలే ఉంది? 1 month డిలే. అంటే అర్థం ఏంటి? ఒక్క రోజు కూడా ఈక్వల్ టు ఎంత? 1 month. 1 day కూడా ఒక మంత్ కి సమానం. కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ మంత్ ఏం చేయాలి? ఒక ఫుల్ మంత్ గా కన్సిడర్ చేయాలి. అందుకు ఏమన్నాడంటే 1% పర్ మంత్ ఆర్ పార్ట్ దేరా అంటాడు. ఆర్ పార్ట్ దేరా అంటే అర్థం ఒక రోజు కూడా ఈక్వల్ టు 1 month అవుతుంది. ఆ ప్రకారం ట్యాక్స్ తో పాటు వడ్డీ కట్టాలి. 15వ తారీఖు June లోపల 3,000 కట్టేస్తే మీరేం కట్టక్కర్లా? వడ్డీ కట్టక్కర్లా. ఎస్టిమేషన్ కనుక నేను చెప్పిన 4 ఇన్కమ్లు ఉన్నాయి చూడండి ఇందాక. ఆ 4 ఇన్కమ్లు వన్నీ విన్నింగ్స్ ఎందులోకి రాలా? ఎస్టిమేషన్ లోకి రాలా. వడ్డీ కట్టాలా వద్దా? అక్కర్లా. ఆ 4 మాత్రం ఎస్టిమేషన్ లోకి రాకపోయినా వడ్డీ కట్టక్కర్లా. ఆ 4 తప్ప ఇంకేదైనా ఎస్టిమేషన్ రాకపోతే మాత్రం వడ్డీతో సహా కట్టుకోవాల్సింది. ఓకే, మీకు ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తాడు. ఏమన్నాడంటే 15 March కల్లా ఎంత కట్టాలమ్మా? 100% కట్టాల్సిందే. కానీ మొత్తం కలిపండి ఏంటి? 15 + 30 + 30 + 15 25 100 అయిపోయిందిగా. 15 March లోపల 100% కట్టేసేయాలి. ఒకవేళ 15వ తారీఖు దాటి, అంటే మనం ఏం చేసామంటే June కి 15% కట్టేసాం, September కి 30 కట్టేసాం. కానీ March 15వ తారీఖు 25 కట్టలా. మీరు March 15 కట్టాల్సింది March 25 కట్టారు. ఎంత? ఆ చివరి ఇన్స్టాల్మెంట్ ఉంది, March 25 కట్టారు. డిలే ఉన్నట్ట లేనట్ట? లేనట్టేట. అంటే ఒక మార్చుకు మాత్రం మినహాయింపు ఉందన్నమాట. మీకు అర్థమైందా భాష? ఇప్పుడు చూడండి, June 15 కట్టాల్సింది 16 కట్టారు. డిలే ఉందా లేదా? ఏమా? June 15 కట్టాల్సింది 16 కట్టారు. డిలే ఉందా లేదా? ఉంది. December 15 కట్టాల్సింది December 20 కట్టారు. డిలే ఉందా లేదా? ఉంది. March 15 కట్టాల్సింది March 25 కట్టారు. March 30 కట్టారు. March 31 కట్టారు. డిలే లేదంటే అంటే March 15 తర్వాత March 31వ తారీఖు లోపల ఎప్పుడు కట్టినా ఏం లేనట్టేట, డిలే లేనట్టేట. అంటే ఆ డిలేకి మీకు ఏముండదు,
వడ్డీ ఉండదు. ఎందుకంటే మనం ఏం కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు? ఎస్టిమేషన్ కి యాక్చువల్ కి. ఎస్టిమేషన్ కి యాక్చువల్ కి కంపేర్ చేసుకోవడానికి వాడు ఆ 16 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చాడనమాట. ఆ 16 రోజుల గ్రేస్ పీరియడ్ లో మీరు ఎప్పుడు కట్టినా ఏం లేనట్టే, వడ్డీలు లేనట్టే, డిలే లేనట్టే. ఫాలో అయ్యారమ్మా పాయింట్? అందరూ వింటున్నారా? అర్థమైనట్టేనా? అయితే లాస్ట్ లో నోట్ చెప్పాడు పాయింట్ టు కంక్లూడ్. ఈ చాప్టర్ అయిపోయినట్టే. లాస్ట్ లో నోట్ చెప్పాడు ఏంట్రా అంటే 44 AD లో కవర్ అయితే, మీకు అగైన్ యు నో వాట్ ఈస్ 44 AD, ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్ అన్నామే. ఆ ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్ లో 44 AD లో కవర్ అయిన వాడికి మాత్రం ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ కాకుండా వాడికి సింగిల్ ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేయాలి. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? ఈ 20,000 వాడు ఏం చేయక్కర్లా. జూన్ కొంత, సెప్టెంబర్ కొంత, డిసెంబర్ కొంత కట్టక్కర్లా. ఈ 20,000 మొత్తం కలిపి 100% కట్టేయాలి ఒకేసారి. ఎప్పుడు? మార్చి 15 లోపల. మార్చి 15 లోపల అంటే అర్థం ఏంటి? మార్చి 31 లోపల కూడా. కాబట్టి వాడు 15 అని చెప్పినా 15 నుంచి గ్రేస్ పీరియడ్ మనం అనుకున్నాం కాబట్టి 44 AD లో ఉన్న వాళ్ళు మార్చి 31వ తారీఖు లోపల మొత్తం కట్టేసినా చాలు. డ్యూ డేట్ ఏమైనా రాయాలి? మార్చి 31 రాయాలి, 15 రాయాల్సిందేనా? రేపు బిట్ వచ్చింది అనుకోండమ్మా, ఏది 44 AD లో ఉన్న వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పటి లోపల ఎంత కట్టాలి అన్నారు అనుకోండి. అప్పుడు ఏమనాలి మీరు ఆన్సరు? 15th మార్చి లోపల 100% కట్టాలని రాయాలి. అంటే మీరు బిట్ లో ఏం రాయాలి? 15 అనే రాయాలి. కానీ మనసులో ఏం పెట్టుకోవాలి? మార్చి 15 దాటిన తర్వాత కూడా కట్టచ్చు. కానీ బిట్ లో మీరు ఏం రాయకూడదు? 31 తారీఖు వరకు టైం ఉందని రాయకూడదు. బిట్ లో వాడు మాత్రం ఏం రాయాలి? 15 మార్చ్ అనే రాయాలి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డ్యూ ఏం రాయాలి? 15 జూన్. రెండో ఇన్స్టాల్మెంట్ డ్యూ 15 సెప్టెంబర్. మూడో డ్యూ 15 డిసెంబర్. నాలుగో డ్యూ 15 మార్చ్ అనే రాయాలి. కానీ ఆఖరి ఇన్స్టాల్మెంట్ కి మాత్రం గ్రేస్ పీరియడ్ ఉంది అనేది మనసులో పెట్టుకోండి. పరీక్షలో మాత్రం ఆ డేట్ కాకుండా 15 రాసుకోవాలి. అర్థమైనట్టేనా? సరే, ఎస్టిమేషన్ అనేది నువ్వు చేసుకోవాలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేస్తారా? మనమే చేసుకోవాలి. మరి మనం చేసుకోవాలనుకున్నప్పుడు మనం చేస్తామో చేయమా? చేయంగా ఒక్కోసారి మనకు మీకు బద్దగస్తులు కూడా ఉంటారుగా. అప్పుడు ఆటోమేటికల్ గా నువ్వు కనుక ఎస్టిమేట్ చేయకపోతే నీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎస్టిమేట్ చేస్తారని. అయితే అంత లోతుగా మీరు చదవక్కర్లా. నేను ఏమైతే మీకు చెప్తున్నానమ్మా, మీరు కూడా మీరు నోట్స్ చూస్తే మీకు ఫస్ట్ ఏమన్నాడు? వాట్ ఆర్ ద ఇన్కమ్స్ లయబుల్ ఫర్ అడ్వాన్స్ ట్యాక్స్ అది చదివారు. వెన్ లయబిలిటీ అరైజ్ అది చదివారు. వెన్ హూ ఇస్ నాట్ లయబుల్ అది చదివారు. అయితే ఆ తర్వాత 2 మాటలు మీకు నేను చెప్పట్లా. ఎస్టిమేట్ ఎవరు చేయాలి? అసెసింగ్ మనమే చేయాలి. మనం చేయకపోతే ఎవరు చేస్తాడు? అసెసింగ్ ఆఫీసర్ చేస్తాడు. అయితే అసెసింగ్ ఆఫీసర్ చేసేటప్పుడు ఒక థియరీ ఉంది. ఆ థియరీ జోలికి వెళ్ళమాక. చిన్న థియరీయే, మనకి అది ఫైనల్ అంతా ఇక్కడ చదివేస్తే మనకి ఫైనల్ ఉండదు. కాబట్టి కొన్ని పాయింట్స్ వాడు మీకు ఇంటర్లో మరి ఇక్కడ ఎందుకు ఇచ్చారు? ఫైనల్ వాళ్ళకి కూడా ఇదే మెటీరియల్ ఇస్తాం. అప్పుడు మేమేమంటామంటే బాబు ఇక్కడ రెండు టాపిక్స్ మీకు ఇంటర్లో నేను కవర్ చేయలేదు, ఆ 2 టాపిక్స్ మీరు ఇప్పుడు కవర్ చేసుకోండి అని చెప్పి చెప్తుంటా. కొన్ని పాయింట్స్ ఫైనల్ వాళ్ళకి కూడా కలిపి ఉన్నది మీ మెటీరియల్ ఇచ్చారమ్మా. మేము మొత్తం చదవక్కర్లా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా ఎస్టిమేట్ చేస్తాడు అనేది మీకు ఫైనల్ సిలబస్ అమ్మా. మీరు ఇక్కడ నేను ఏవైతే మీకు మాటలు చెప్పానో వాటి వరకే జ్ఞాపకం పెట్టుకోండి, మిగతా అక్కర్లేదు. ఈ పాస్ రండి. ఇదే చాప్టర్ లో కొన్ని అదనపు పాయింట్లు ఇక్కడ దీంట్లో మళ్ళీ లెక్కలు కూడా ఉంటాయి. ఫైనల్లో మీకు ఇప్పుడు లెక్కలు ఉండవు, బిట్లు మాత్రం ఉంటాయి అంతే, ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ చాప్టర్ తీసుకోండి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ వాలంటరీగా ఫైల్ చేయాలా, కంపల్సరీగా ఫైల్ చేయాలా? ఇప్పుడు నేనున్నాను, నాకు ఏడాదికి 2.5 lakhs ఇన్కమ్ దాటిపోయి, ఈవెన్ 5 lakhs కూడా దాటిపోయి నేను ట్యాక్స్ కట్టాలమ్మా. 5 lakhs కూడా దాటిపోయి నేను ట్యాక్స్ కట్టాలి. నేను రిటర్న్స్ వాలంటరీగా ఫైల్ చేయాలా, కంపల్సరీగా ఫైల్ చేయాలా?
పాయింట్ చూడండి. ఇప్పుడు నేను ముగ్గురు ఎగ్జాంపుల్ తీసుకుంటా. మిస్టర్ ఎక్స్ ఒకడు, మిస్టర్ వై ఒకడు, మిస్టర్ జెడ్ ఒకడు. మిస్టర్ ఎక్స్ ఇవి టోటల్ ఇన్కమ్. మిస్టర్ ఎక్స్ ఒక టోటల్ ఇన్కమ్ 2,50,000. మిస్టర్ వై టోటల్ ఇన్కమ్ 5 లక్షలు. ఎన్డీఏ టోటల్ ఇన్కమ్ 10 లక్షలు. వీళ్ళ ముగ్గురులో ఎవరు రిటర్న్స్ ఫైల్ చేయాలి చెప్పండి. ఎవరు రిటర్న్ ఫైల్ చేయగల? ముందు ముగ్గురులో ట్యాక్స్ లైబిలిటీ చెప్తారా? వీడి లైబిలిటీ ఎంత? నిల్. వీడిది ఎంత? వీడిది నిల్లే. ఎలా వస్తుంది నిల్లు? రిబేట్ పోను. 87A రిబేట్ చెప్తామే. ఆ 87A రిబేట్ ఇచ్చాక వాడి కూడా నిల్లు అయిపోతుంది. వీడికి ఏం రాదు, రిబేట్ రాదు. కాబట్టి వీడికి ఎంతో కొంత ట్యాక్స్ గ్యారెంటీగా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాలంటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఎవరికి అప్లై అవుతుంది? వైకి, జెడ్కి అప్లై అవుతుంది, ఎక్స్ కి అప్లై కాదు. అంటే ఎవరి ఇన్కమ్ అయితే 2.5 lakhs దాటదో వాడు ఏం చేయక్కర్లా, రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీడి ఇన్కమ్ ఎంత దాటింది? రెండో వాడి ఇన్కమ్ 2.5 lakhs దాటింది. రిబేట్ వల్ల ట్యాక్స్ నిల్లాయి. కానీ వీడు ఏం చేయాలి? ROI సబ్మిట్ చేయాలి. వీడికి అసలు 5 lakhs దాటిపోయింది, రిబేటు రాదు, ట్యాక్స్ కట్టాలి. వీడు గ్యారెంటీగా ఏం చేయాలి? ROI ఫైల్ చేయాలి. అయితే ఎక్స్ విషయంలో కానీ వై విషయంలో కానీ జెడ్ రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? వద్దన్నా. మరి చేయవచ్చా చేయకూడదా? వాడు ఆప్షన్. మరి ఏం చేయొచ్చమ్మా? మే ఆర్ మే నాట్. వాడి చాయిస్ అది. మే ఆర్ మే నాట్. వీడు ఏం చేయాలి? వై అనేవాడు కంపల్సరీ అనకూడదమ్మా. వై ఏం చేయాలి? వాలంటరీగా ఫైల్ చేయాలి. జెడ్ ఏం చేయాలి? వాలంటరీగా ఫైల్ చేయాలి. ఎక్స్ ఏం చేయాలి? వాలంటరీగా ఫైల్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మీకు అర్థమైన పాయింట్? సరే, ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే కంపల్సరీ. ఇప్పుడు వై అనేవాడికమ్మా విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. సారీ, ఎక్స్ అనేవాడికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లో ఆస్తులు ఉన్న వాడి ఇన్కమ్ 2 అదంతా అనవసరం. విదేశాల్లో ఆస్తులు ఉన్నా వాడి ఇన్కమ్ ఎంత ఉంది? 2 విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. వీడు రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? కంపల్సరీగా ఫైల్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడి టోటల్ ఇన్కమ్. మీకు అర్థమవుతుంది భాష, నేను చెప్పే భాష. నేను ముందు ఎక్స్ ని ఏమన్నా? మే ఆర్ మే నాట్ అన్నా. ఏ ఉద్దేశంతో? వీడి విదేశాల్లో ఏమి ఆస్తులు లేవు, వీడికి ఉన్న ఇన్కమ్ అంతా భారతదేశంలో ఉన్న ఇన్కమే 2.5 lakhs కాబట్టి ట్యాక్స్ కట్టే అంత ఇన్కమ్ లేదు, బేసిక్ లిమిట్ దాటలేదు కాబట్టి వీడు ట్యాక్స్ కట్టక్కర్లా. రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా వాడి చాయిస్. చేసినా చేయకపోయినా ఒకటే. వై ఏం చేయాలి? ఫైల్ చేయాలి. జెడ్ ఏం చేయాలి? ఫైల్ చేయాలి. వాళ్ళు ఫైల్ చేసిన దాన్ని ఏమంటున్నా నేను? వాలంటరీ అంటున్నా. అదే మళ్ళీ ఎగ్జాంపుల్ మార్చా. ఎక్స్ అనే వాడికి ఇన్కమ్ ఈస్ 2.5 lakhs, వాడి ట్యాక్స్ నిల్ అయింది. కానీ వాడి విదేశాల్లో ఫారిన్ అసెట్స్ ఉన్నాయి. ఫారిన్ అసెట్స్ ఉంటే ఈ ఇన్కమ్ తో సంబంధం లేకుండా వాడు కంపల్సరీగా ఏం చేయాలమ్మా? రిటర్న్ ఫైల్ చేయాలి. మీకు కంపల్సరీ అంటే అర్థమైందా? కంపల్సరీ అంటే అర్థం ఏంటి? ఆదాయంతో సంబంధం లేకుండా, నువ్వు ట్యాక్స్ కట్టాలా వద్దా అనే దాంతో సంబంధం లేకుండా ఎవడైతే రూల్ ప్రకారం మ్యాండేటరీగా కంపల్సరీగా చెయ్యాలో దాన్ని మనం ఏమంటున్నాం? కంపల్సరీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ వై చేసింది ఏం కాదు. వై జెడ్ ఫైల్ చేసిన రిటర్న్ ఏం కాదు, కంపల్సరీ కాదు, వాలంటరీ. మీకు అర్థమైతేనమ్మా? ఇప్పుడు ఈ చాప్టర్ ఓపెన్ చేశారుగా, పేజ్ నెంబర్ 186 పేజ్ నెంబరు. అందులో వాలంటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ గురించి చెప్తున్నాడు. మీకు డ్యూ డేట్స్ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పుకుంటా, మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోవాలా. హౌ మెనీ డ్యూ డేట్స్ ఆర్ దేర్? 3. ఏంటవి? అక్టోబర్, నవంబర్, జూలై. మనకి లెక్కలో ఏం చెప్పబోతే ఏ డేట్ అజ్యూమ్ చేసుకోవాలి? జూలై. ఎప్పుడు నవంబరు? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఎప్పుడు అక్టోబరు? ఆడిట్ లో కవర్ అయిన వాళ్ళు, కంపెనీస్ ఆడిట్ లో కవర్ అయిన వాళ్ళు అక్టోబర్ కి వాళ్ళు రిటర్న్ సబ్మిట్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఓకే.
తర్వాత మీరు ఆ కంపల్సరీ రిటర్న్ అన్నాడే అది చదవండి, మీకు బిట్లలో వచ్చే అవకాశం ఉందమ్మా. ఫస్ట్ నేను చెప్పిన మాట మీకు అర్థమైతే విదేశాల్లో ఆస్తులు ఉన్న వాళ్ళు. రెండో పాయింట్, డిపాజిట్ ఇన్ 1 or more ఎంతమ్మా అమౌంట్, ₹1,00,00,000 మించి బ్యాంకులో డబ్బులు దాచుకున్నారు. ₹1,00,00,000 మించి బ్యాంకులో డబ్బులు దాచుకున్న వాళ్ళు ఏం చేయాలి? కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, మీ ఇన్కమ్ సంబంధం లేకుండా. డిపాజిట్ 1 or more కరెంట్ అకౌంట్ మెయింటైన్ విత్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 crore ఇన్ అగ్రిగేట్. అంటే కరెంట్ అకౌంట్ అన్నాడు వాడు, దాచుకోవడం కాదుగా, వ్యాపారం చేసుకునేవాడు. కరెంట్ అకౌంట్ ఎవరు మెయింటైన్ చేసుకుంటారు? జనరల్ గా వ్యాపారం చేయని వాళ్ళు మెయింటైన్ చేసే అకౌంట్ ఏంటి? మామూలుగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. వాడు చెప్పేది ఇప్పుడు కరెంట్ అకౌంట్ లో ఎవడైతే ₹1,00,00,000 మించి అమౌంట్ దాచాడో, దాని రన్నింగ్ అకౌంట్ ఉంటుందో వాడు కంపల్సరీగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. అలాగే ఫారిన్ ట్రావెల్ చేశారంటమ్మా, ఆ ఫారిన్ ట్రావెల్ ఖర్చులు 2 లక్షలు దాటినాయి. ఎవడైతే ఫారిన్ ట్రావెల్ చేసి 2 లక్షలు మించి ఖర్చు పెట్టుంటాడో వాడు చేసినా సరే, ఎవరైనా చేసి వాడు ఖర్చు పెట్టినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వెళ్ళాలా ఫారిన్, వాడి ఫ్యామిలీ వెళ్ళింది, ఖర్చు ఎవరిది? వాడిదేగా. వాడు వెళ్ళినా ఖర్చు వాడిదే, వాడి ఫ్యామిలీ వెళ్ళినా ఖర్చు వాడిదే. వాడు ఏమంటాడు? నేను వెళ్ళాలా, ఫ్యామిలీ వెళ్ళింది అంటాడు. ఖర్చు పెట్టింది. మరి ఆ ఖర్చు 2 lakhs దాచిపోయింది అనుకో, కంపల్సరీగా నువ్వు ఏం చేయాలి? రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే మనకు రెగ్యులర్ గా వచ్చే కరెంటు బిల్లు, ఆ కరెంటు బిల్లు కనుక ఏడాదికి ₹1,00,000 దాటినా నీ ఇన్కమ్ తో సంబంధం లేకుండా ఏం చేయాలి? కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. తర్వాత అదర్స్ యాజ్ మేబీ ప్రిన్సిపల్, అంటే ఇన్కమ్ తో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయడాన్ని అంటాం ఏమని? కంపల్సరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. అర్థమైతేనమ్మా పాయింట్స్? అక్కడ మొత్తం మీద మీకు 3 టాపిక్స్ కవర్ అయినాయి. వాట్ ఈజ్ వాలంటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్, వాట్ ఈజ్ కంపల్సరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్, అండ్ వాట్ ఆర్ డ్యూ డేట్స్ అప్లికబుల్ ఫర్ ఫైలింగ్ ROI. అది పాయింట్స్ అక్కడ. తర్వాత మీకు మిగతా పాయింట్స్ అన్ని మీకు అనవసరం అమ్మా. ఇది 139, 4A, 4B, 4C, 4D, 1A అవన్నీ మీకు అనవసరం. మీరు మళ్ళీ ఏం చదువుతారంటే పక్క పేజీలో 139(3) చదవండి. 139(3) చదవండి. ఇప్పుడు నాకు లాసులు ఉన్నాయి, రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? లాసులు ఉన్న వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? ఆ లాసులు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఫైల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఇన్కమ్ 2, శాలరీ, IOS. నేను లాస్ లో ఉన్నాను అనుకోండి, నేనేం చేయక్కర్లా రిటర్న్ సబ్మిట్. ఎందుకని? శాలరీలో లాసులు ఉండవు, IOS లో లాసులు ఉన్నా క్యారీ ఫార్వర్డ్ చేయడం కుదరదు. అంటే ఎవడైతే క్యారీ ఫార్వర్డ్ చేసి రిట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటాడో వాడే ఏ లాసులు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు? PGBP లాసులు, IHP లాసులు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, PGBP క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, క్యాపిటల్ గెయిన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ 3 తప్ప నో అదర్ లాస్ కెన్ బి. 5 హెడ్లలో 3 హెడ్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నేను ఆ 3 హెడ్లు లాసులు వచ్చి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్న వాడు మాత్రం రిటర్న్ ఆఫ్ లాస్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. మిగతా వాళ్ళు అక్కర్లా. అంటే ROI అని అంటున్నాను కదమ్మా. ROI అంటే ఏంటి? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇది ROL, రిటర్న్ ఆఫ్ లాస్. అర్థమైందా? ROI, ROL. ROL అంటే రిటర్న్ ఆఫ్ లాస్. రిటర్న్ ఆఫ్ లాస్ కంపల్సరీగా ఫైల్ చేయాలా వద్దా? లాస్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ROL ఫైల్ చేయాలి. మీరు ROL ఫైల్ చేయకపోతే ఏం కాదు, లాస్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కుదరదు. అది మీకు 139(3) అమ్మ. మీకు డ్యూ డేట్ చూసేమి, ఆ డ్యూ డేట్ దాటిపోతే ఏమన్నారు? బిలేటెడ్ అంటే ఆలస్యం. ఇప్పుడు ఆలస్యానికి కూడా ఏముంది? టైం లిమిట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నామే, మన ప్రీవియస్ ఇయర్ మూసేటప్పుడు 31st March 2022. వాట్ ఈస్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ROI అంటే ఏం చెప్పాలి? ఇందాక అనుకున్నాగా. ఏం చెప్పబోతే డేట్ ఏంటి? జూలై. అంటే డేట్ ఏంటి? 31/7/2022. ఈ డేట్ దాటిపోతే ఏమనాలి? బిలేటెడ్ కూడా ఏముంది? టైం లిమిట్ ఉంది. ఎంత అంట? 31st December
2022 అంటే అసెస్మెంట్ ఇయర్ లో వచ్చే డిసెంబర్ లోపల నువ్వు ఏం చేయాలి? ఆలస్యంగా అయినా ఫైల్ చేయాలి. ఇంకా దాటింది అనుకోండి, ROI ఫైల్ చేయలేదు అంటారు. ROI ఫైల్ చేయకపోతే పెనాల్టీలు పడతాయి. ROI ఫైల్ చేయకపోతే పెనాల్టీలు పడతాయి. మీకు అర్థమైందా? డ్యూ డేట్ తర్వాత రిటర్న్ సబ్మిట్ చేయొచ్చా? ఎస్. ఎప్పటి లోపల? 31 డిసెంబర్ లో. ఇది బిట్ వస్తుందమ్మా, మీకు జాగ్రత్త. డ్యూ డేట్ ఒక పాయింట్, డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేయొచ్చా అంటే ఎస్. ఆ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసే రిటర్న్ కి డ్యూ డేట్ ఎంత అంటే 31 డిసెంబర్. అయితే జూలై దాటి సబ్మిట్ చేస్తే ఏం కుదరదు, లాసులు క్యారీ ఫోర్వర్డ్ చేసుకోవడం కుదరదు. ఏం తప్ప? హౌస్ ప్రాపర్టీ ఇంకా కూడా ఉన్నాయి, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఇంకా కూడా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ ఇంకా కూడా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రమోటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అమాంగ్ ఎంప్లాయీస్. అంటే 4 జ్ఞాపకం పెట్టుకుంటే ఈ 4ంటికి మాత్రం డ్యూ డేట్ దాటినా పర్వాలేదు. IHB, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, రీసెర్చ్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోటింగ్ సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఈ 4 మాత్రం లేట్ అయినా పర్వాలేదు. మిగతావి మాత్రం ఏమవ్వకూడదు, లేట్ అవ్వకూడదు. లేట్ అవ్వకూడదు అంటే అర్థం ఏంటి? జూలై దాటకూడదు. జూలై దాటితే ఏమంటాం? బిలేటెడ్. జూలై దాటితే బిలేటెడ్. బిలేటెడ్ వాళ్ళకి కొన్ని లాసులు ఏం కావు, క్యారీ ఫార్వర్డ్ కావు. సో 139(4) చూడండి, అది పాయింట్. తర్వాత మధ్యలో మీరు నోట్స్ ఉన్నాయి, ఆ నోట్ ఏది చదవమాకన్నా అవసరం. నోట్ 1, నోట్ 2, నోట్ 3, నోట్ 4 అవసరం లేదమ్మా. తర్వాత 139(5) ఇదేంటిది? రివైజ్డ్ రిటర్న్. అంటే అర్థం ఏంటమ్మా? రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత మిస్టేక్స్ ఉన్నాయనుకో, ఏదో 80C క్లెయిమ్ చేయలేదు సార్, 80D క్లెయిమ్ చేయలేదు సార్, నా శాలరీ ఇచ్చే సార్, పొరపాటు ఎక్కువ వేసాను, తక్కువ వేసాను, ఇవన్నీ ఏం చేయొచ్చు? మీరు మార్చుకోవచ్చు. ఆ మార్చి మళ్ళీ ఫైల్ చేయడానికి అంటాడు ఏమని? రివైజ్డ్ రిటర్న్. ఈవెన్ రివైజ్డ్ రిటర్న్ కూడా ఏముంది? గడువు ఉంది. ఆ గడువు మళ్ళీ ఇందాక మనం రాసుకున్నామే, బిలేటెడ్ రిటర్న్ కి గడువు ఎంతో, రివైజ్డ్ రిటర్న్ కూడా గడువు అంతే, అంటే డిసెంబర్. మీకు అర్థమైందమ్మా? సో అది కూడా మనకి బిట్లో వచ్చారు. సో వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ రివైజ్డ్ రిటర్న్? 31 డిసెంబర్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అది కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు? ఒకసారైనా ఎన్నిసార్లు చేయించా? చదవండి, ఎన్నిసార్లైనా చేయించు. 31 డిసెంబర్ లోపల నువ్వు 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. సో 139(5) అయిపోయింది. 139(9) చూడండి, డిఫెక్టివ్ రిటర్న్. అంటే ఇది అర్థం ఏంటి? మనం మీరు రిటర్న్ చేసేటప్పుడు మీరు కాలమ్స్ ఉంటాయి. కాలం అంటే అర్థం ఏంటి? నీకు ఏదైనా ఎగ్జామ్ప్టెడ్ ఇన్కమ్స్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో. అర్థమైందా? నువ్వు ఏదైనా డిడక్షన్స్ క్లెయిమ్ చేయదలుచుకున్నావా? ఎస్ ఆర్ నో. ఈ ఎస్ ఆర్ నో నువ్వు ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఫైల్ చేసే రిటర్న్ అంటా ఏమని? డిఫెక్టివ్. నువ్వు చివరికి సంతకం పెట్టాలి. సంతకం మిస్ అయినా ఏమంటారు? డిఫెక్టివ్. ఏదైనా కాలం బ్లాంక్ అలా వచ్చేసినా, అర్థమైందా? అంటే ఫిల్ చేయకుండా కాలమ్స్ ఏదైనా ఖాళీగా ఉంచేసినా, ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వకపోయినా, చివరికి సంతకం పెట్టకపోయినా ఏమంటారు? దాన్ని డిఫెక్టివ్. డిఫెక్టివ్ రిటర్న్ లో ఏదైనా ఉంటే డిఫెక్ట్స్ అనేది ఎవరు తెలుస్తుందమ్మా? నీకా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకా? వాళ్ళకి తెలుస్తుంది. మనం ఆల్రెడీ సబ్మిట్ తప్పులతో. వాళ్ళు చూశారు తప్పులు ఉన్నాయి, మన నోటీస్ తీసుకొచ్చారు, తప్పులు ఉన్నాయి నాయన అని చెప్పి తప్పులు దిద్దుకోవాలా వద్దా? దిద్దుకోవాలి. ఎప్పటి లోపల అంటాడు? 15 days. వాడు టైం చెప్పాడమ్మా, అది పెట్టుకోండి. డిఫెక్ట్స్ ఏదైనా ఉంటే ఎప్పటి లోపల దిద్దాలి? 15 రోజుల లోపల. 15 రోజులు ఎప్పటి లోపల అంటే వాడు చెప్పిన మాట, వాళ్ళు నీకు చెప్పారే డేటు, బాబు తప్పుంది నాయన నీ రిటర్న్ లో అని. వాళ్ళు ఎప్పుడైతే మనకి ఇంటిమేషన్ ఇచ్చారో, ఆ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల ఏం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ 15 రోజులు దాటిపోయింది, 15 రోజులు దాటిపోయిన తర్వాత డిఫెక్ట్ ఏదైనా రెక్టిఫై చేసుకుంటే ఆ రెక్టిఫికేషన్ పర్మిట్ చేస్తారా, పర్మిట్ చేయరా? ఎవరి చేతిలో ఉంది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేతిలో ఉంది. అంటే వాడిచ్చిన 15 రోజులు దాటినా కూడా నువ్వు ఏం చేయొచ్చు? డిఫెక్ట్ ని
రెక్టిఫై చేయొచ్చు. అయితే ఆ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇవ్వాలి. ఇస్తే ఆలస్యంగా రెక్టిఫై చేసినా కూడా ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. 139(9) అమ్మ. తర్వాత ఇక అక్కడి నుంచి మీరు జస్ట్ 140 చూసుకోండి. 140లో మీకు బిట్లు అడిగాడు, రిటర్న్ ఎవరు సైన్ చేయాలి. 140లో కూడా బిట్లు అడిగాడు, రిటర్న్ ఎవరు సబ్మిట్ చేయాలి అంటే ఎవరు సైన్ చేయాలి. నేను నా రిటర్న్ సబ్మిట్ చేస్తున్నానమ్మా, నా రిటర్న్ లో సిగ్నేచర్ ఎవరు ఉండాలి? నాదేగా ఉండాలి. మరి అందులో సమాధానం ఏముంది కొత్తగా అడిగేది? ఒకవేళ నేను అవైలబుల్ గా లేకపోతే, అంటే నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద విదేశాలకు వెళ్ళాను. విదేశాలకు వెళ్ళినప్పుడు నేనేం చేయలేను, సైన్ చేయలేను. అప్పుడు నా బదులు ఎవరు చేయొచ్చు అన్నాడు? ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. అంటే ఎవరిని ఆ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఎవరు అపాయింట్ చేయాలి? మళ్ళీ నేనే. అర్థమైందా? నేనుంటే నేనే సైన్ చేయాలి. నేను ఏ కారణం చేతైనా అవైలబుల్ గా లేనప్పుడు నేను ఎవరో ఒకరిని ఏం చేయాలి? ఆథరైజ్ చేయాలి. అప్పుడు ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఏం చేయొచ్చు? సంతకం పెట్టచ్చు. HUF సంతకం ఎవరు పెట్టాలి? కర్త, లేకపోతే ఎనీ అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. కర్త అవైలబుల్ గా ఉంటే కర్త పెట్టాలి. కర్త అవైలబుల్ గా లేకపోతే ఎనీ అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఎవరు సంతకం చెల్లదు? మైనర్ సంతకం చెల్లదు. దాని అర్థం అది. వీటిలో ఇట్లా వస్తుంటాయమ్మా. HUF ROIని ఒక మైనర్ సంతకం పెట్టాడంట. ఆ రిటర్న్ వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. సో ROI సంతకం ఎవరు ఉండాలి? కర్త. కర్త అవైలబుల్ గా లేకపోతే ఎనీ అడల్ట్ మెంబర్. ఇది చెప్పేది అందులో. పార్ట్నర్షిప్ మీరు చూడండి, పార్ట్నర్షిప్ ROI ఎవరు సైన్ పెట్టాలి? మేనేజింగ్ పార్ట్నర్. మేనేజింగ్ పార్ట్నర్ లేకపోతే ఎనీ అదర్ వర్కింగ్ పార్ట్నర్. నాన్ వర్కింగ్ పార్ట్నర్ సంతకం చెల్లదు. మేనేజింగ్ పార్ట్నర్ అవైలబుల్ గా ఉంటే మేనేజింగ్ పార్ట్నరే. మేనేజింగ్ పార్ట్నర్ లేకపోతే వర్కింగ్ పార్ట్నర్ అని రాయాలి. మరి ఆ పార్ట్నర్ ఎవరైతే కూడదంట? మైనర్ అయితే కూడదంట. అక్కడ వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పలా, ఎనీ పార్ట్నర్ అన్నాడు. అయితే ఓకే, అయితే నాన్ వర్కింగ్ పార్ట్నర్ పెట్టినా తెలుపుతాం, మైనర్ అయితే కూడదు అంతే. సో మేనేజింగ్ పార్ట్నర్ లేకపోతే ఎనీ పార్ట్నర్. నేను నా పొరపాటు, అది నా వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పా. వర్కింగ్ పార్ట్నర్ పెట్టినా పర్వాలేదు, నాన్ వర్కింగ్ పార్ట్నర్ పెట్టినా పర్వాలేదు. ఎవరైతే కూడా అంటాడు? మైనర్. సో మేనేజింగ్ పార్ట్నర్ అవైలబుల్ గా ఉంటే మేనేజింగ్ పార్ట్నర్, వాడు లేకపోతే ఎనీ పార్ట్నర్ నాట్ బీయింగ్ ఏ మైనర్. మిగతా పొలిటికల్ పార్టీ సిగ్నేచర్ పెట్టాలంట. CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకం పెట్టాలంటమ్మా. ఇక మీరు చూసుకోండి. తర్వాత 139A పాన్. నాకు తెలిసి ఎగ్జామినేషన్ లో పాన్ మీద ఎప్పుడు క్వశ్చన్ రాల. అనేది ఇంపార్టెంట్ కాదు, అది డిగ్రీకి ఇంపార్టెంట్ అమ్మా. డిగ్రీ క్వశ్చన్ పేపర్ లో రెగ్యులర్ గా నేను ఒక క్వశ్చన్ చూస్తా పాన్. CMA క్వశ్చన్ పేపర్ లో రెగ్యులర్ గా నేను ఒక క్వశ్చన్ చూడను పాన్. డిగ్రీకి ఎంత ఇంపార్టెంటో CMA వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. పాన్ మీద ఎందుకంటే వాట్ ఈస్ పాన్? అదొక ఐడెంటిటీ అంతే. పాన్ ఈజ్ నథింగ్ బట్ యాన్ ఐడెంటిటీ అంతే. ఎవరిచ్చే ఐడెంటిటీ? అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఐడెంటిటీ అంతే. దానికి ఇంపార్టెన్స్ CMA వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్పుడే పుట్టిన నెలల పిల్లవాడు పాన్ తీసుకోవచ్చా? అప్పుడే పుట్టిన నెలల పిల్లవాడు పాన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. పాన్ ఎవడే తీసుకోవచ్చు అయ్యా? పుట్టిన అంటే నెలల పిల్లవాడు కూడా పాన్ తీసుకోవచ్చు. అది చెప్పే కదా. వాట్ ఈస్ పాన్? ఒక ఐడెంటిటీ. అప్పుడే పుట్టినోడు ఐడెంటిటీ పర్లేదా? ఏడుస్తాడు. అర్థమైందా? అప్పుడే పుట్టిన వాడికి ఐడెంటిటీ పర్లేదంటే అవసరం వాడికి కూడా. పాన్ అనేది సింపుల్ గా ఒక ఐడెంటిటీ అమ్మా. ఐడెంటిటీ ఎవరు కావాలని చెప్పండి?
కుక్కకి అవసరమా? పిల్లికి అవసరమా? సింహం అవసరమా? మనిషికి అవసరమా లేదా? ప్రతి మనిషికి అవసరం. కాబట్టి పాన్ అనేది ప్రతి మనిషికి అవసరం. కాబట్టి అప్పుడే పుట్టాడా, పెద్ద వృద్ధుడా అనవసరం. ఆటోమేటికల్ గా ఏం చేయాలి? పాన్ అప్లై చేసుకోండి. పాన్కిను మీ థియరీకి సంబంధం లేదమ్మా. ఎవడైనా పాన్ అయితే ఒకడు కంపల్సరీగా ఎవడు అప్లై చేసుకోవాలని చెప్తాడు. నువ్వు అప్పుడే పుట్టినవాడు అప్లై చేసుకోవచ్చా పాన్ కంటే చేసుకోండి, అది వాడు ఆప్షన్. అయితే ఒక లిస్ట్ ఉంది. ఏది? ఎవడైతే ట్యాక్స్ కట్టేంత ఇన్కమ్ యాడ్ చేశాడో, అంటే బేసిక్ లిమిట్ దాటిపోయి ఉంటుందో, వాడు కంపల్సరీగా ఏం చేయాలి? పాన్ అప్లై చేసుకోవాలి. అలాగే వ్యాపారం చేసేవాడికి సంబంధించిన టర్న్ ఓవర్, వ్యాపారం చేసేవాడికి టర్న్ ఓవర్ కనుక 5 lakhs దాటిపోతే వాడు కంపల్సరీగా ఏం చేయాలి? పాన్ అప్లై చేసుకోవాలి. సరే, ఏవో కొన్ని పాయింట్ చెప్పుకుంటూ వచ్చాడమ్మా. సరే, పాన్ తీసుకొని ఏం చేయాలి? ఎక్కడ పోర్ట్ చేయాలి? వాడు ఏదో చెప్తా విదేశీ, నేను చెప్పాను విదేశీ ప్రయాణం చేశాడు. అసలు నువ్వు మామూలుగా మీరు హోటల్కి వెళ్ళి ఒక పార్టీ చేసుకున్నారా? హోటల్కి వెళ్ళి పార్టీ చేశారు, బిల్లు 25,000 దాటింది. ఆ బిల్లు కట్టేటప్పుడు పాన్ కోట్ చేయాలంట. అంటే 25,000 మించి హోటల్ బిల్లు కట్టి బయటకు వస్తుంటే వాడికి పాన్ డిస్క్లోజ్ చేయాలంట. ఎక్కడన్నా అడుగుతున్నాడు పాన్? ఒక అంటే ప్రాక్టికల్ గా వాడు చెప్పిన థియరీ ఏమి అప్లై కాదు. టెలిఫోన్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ఫారిన్ ట్రావెల్ చేయాలన్నా, తర్వాత కొన్ని షేర్స్ ₹1,00,000 మించి షేర్లు కొనుక్కోవాలన్నా, తర్వాత హోటల్లో బిల్లు 25,000 నుంచి బిల్లు కట్టి రావాలన్నా ఏం కావాలంట? పాన్ కావాలంట. సరే, ఇనివే ఇప్పుడు పాయింట్స్ అన్ని మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ చదువుకోండి. ఏది పాన్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎవరికి అక్కర్లేదు, ఎక్కడెక్కడ పాన్ నెంబర్ కోడ్ చేయాలి, ఇదంతా కూడా మీ అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం చదువుకోవడం తప్పించి ఎక్కడ మనకి పరీక్షలో పాన్ మీద ఒక్క క్వశ్చన్ ఉండదమ్మా. మీకు అర్థమైందా? డిగ్రీ ఇంపార్టెంట్ టాపిక్, అది సిఎంఏ ఇంపార్టెంట్ టాపిక్ కానే కాదు. కాబట్టి పాన్ చదవడం చదవకపోవడం మీ ఇష్టం. పరీక్షల కోసం అయితే మాత్రం చదవాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి, మనకి నెమ్మదిగా టైం అవుతుంది. అయితే మనకి నెక్స్ట్ టాపిక్ చూడండి, అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఇందులో మీకు పెద్దగా నేను చెప్పే సెక్షన్ లో కొన్ని టిక్ పెట్టుకోండి, వాటి వరకే చదవండి. 140A, తర్వాత 142(1), తర్వాత 143(1), తర్వాత 143(3), తర్వాత 144, తర్వాత 147. మీకు 148 పెద్ద అవసరం లేదు, ఫైనల్ లో వచ్చేస్తుంది పాయింట్. ఇంకా ఆ తర్వాత ఇంకేం అవసరం లేదు, మీరు చదవాల్సిందే. ముందు చూడండి 140A. 140A ఏంటి? సెల్ఫ్ అసెస్మెంట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్నాక, రిటర్న్ ఫైల్ చేస్తూ ఏం కూడా కట్టాలి? ట్యాక్స్ కూడా కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా రిటర్న్ లో నేను 5 lakhs అబౌవ్ ఏం చేశాను, నా ఇన్కమ్ డిస్క్లోజ్ చేశాను. నాకు రిబేట్ వస్తుందా? రాదుగా. 5 lakhs అబౌవ్ నేను నా ఇన్కమ్ డిస్క్లోజ్ చేస్తే నాకేం రాదు, రిబేట్ రాదు. ట్యాక్స్ కట్టాలా వద్దా? ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలి. కట్టాలనే విషయం చెప్పాను కానీ కట్టలేదు. మరి అది డిఫాల్టా కాదు? డిఫాల్ట్. ఏం చేయాలి? నేను ట్యాక్స్ కట్టాలని చెప్పినప్పుడు ఆటోమేటికల్ గా ఏం కట్టాలి? ఆ కట్టడాన్ని అంటాడు ఏమని? సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. అంటే కేవలం రిటర్న్ ఫైల్ చేస్తే అది ఏం అవదు, సెల్ఫ్ అసెస్మెంట్ అవ్వదు. సెల్ఫ్ అసెస్మెంట్ లో ఏముంటే అవుతుంది? కట్టాల్సిన ట్యాక్స్ కడితే అవుతుంది. ఫాలో అయిన పాయింట్. సపోజ్ నేను ₹1000 ట్యాక్స్ కట్టాలి. ఎగ్జాంపుల్ ₹1000 ట్యాక్స్ కట్టాలి, 600 వడ్డీ కట్టాలి. ₹1000 ట్యాక్స్ కట్టాలి, 600 వడ్డీ కట్టాలి. మొత్తం ఎంత కట్టాలి? 1600 కట్టాలి. నేను 400 కట్టా. ఏం కట్టినట్టమ్మా? విన్నారా? ₹1000 ట్యాక్స్ కట్టాలి, 600 వడ్డీ కట్టాలి. మొత్తం ఎంత కట్టాలి? 1600 కట్టాలి. నేను 400 కట్టా. ఏం కట్టా? నేను వడ్డీ కట్టాను. అంటే నువ్వు కట్టిన రూపాయిని ముందు దేనికి అడ్జస్ట్ చేస్తా అంట? వడ్డీకి అడ్జస్ట్ చేస్తాను. సపోజ్ పెనాల్టీ కూడా ఉందనుకోండి, ముందు పెనాల్టీకి అడ్జస్ట్ చేస్తాను. నేను కట్టే మొదటి రూపాయి పెనాల్టీకి అడ్జస్ట్ చేస్తాను, రెండో రూపాయి
వడ్డీకి అడ్జస్ట్ చేస్తారు, ₹3 దేనికి అడ్జస్ట్ చేస్తారు, ట్యాక్స్ కి అడ్జస్ట్ చేస్తారు. ఈ ఆర్డర్ లో రావాలి. ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ. నేను కట్టిన తర్వాత ముందు డబ్బులు దేనికి అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు, పెనాల్టీ, తర్వాత వడ్డీ, ఆ తర్వాతే ట్యాక్స్. ఎనీవే తర్వాత నేను ఇప్పుడు రిటర్న్ సబ్మిట్ చేయకపోతే, అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టకపోతే నాకేం వస్తుంది, నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ఎప్పటిలోపు రావచ్చుట, అసెస్మెంట్ ఇయర్ దాటిన తర్వాత కూడా ఇవ్వచ్చు అంట. మీకు అర్థమైందా? నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను రిటర్న్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కట్టుకోవాలి కదా. నేను ఒక రిటర్న్ సబ్మిట్ చేయకుండా, లేదంటే సబ్మిట్ చేసి ట్యాక్స్ కట్టకపోతే నాకేం వస్తుంది, నోటీస్ వస్తుంది. ఎవరి నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ నోటీస్ ఎప్పటి లోపల ఇవ్వచ్చంట, అసెస్మెంట్ ఇయర్ దాటిన తర్వాత కూడా ఇవ్వచ్చు అంటమ్మా. రెండోది చెప్పుకున్నది 142(1) అసెస్మెంట్ ఇయర్ తర్వాత కూడా ఏం ఇవ్వచ్చు అంటున్నాడు, నోటీస్ ఇవ్వచ్చు. అంతకు మించి మీరు ఏం అక్కడ చదవక్కర్ల, పాయింట్ అది అయిపోయింది. తర్వాత 143(1) చదవమన్నా. ఇదేంట్రా అంటే, నేను రిటర్న్ సబ్మిట్ చేశాను, దాంట్లో ఏ తప్పు లేదు, వాళ్ళు దాన్ని ఆటోమేటికల్ గా ఏం చేశారు, కంప్లీట్ చేశారు. అంటే అర్థం ఏంటి, నేను రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఎటువంటి తప్పులు లేకపోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా ఏం చేశారు, యాక్సెప్ట్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేయడాన్ని అంటాడు ఏమని, 143(1) అని. మీకు అర్థమైందా? 143(3) చదవమన్నా. అదేంటది, నేను ఫైల్ చేసిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏమన్నారు, నన్ను మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఫైల్ చేయి. మళ్ళీ ఫైల్ చేసిన తర్వాత కంప్లీట్ చేస్తే దాన్ని ఏమంటాడు, 143(3) అంటాడమ్మా. 143(1) కి 143(3) డిఫరెన్స్ గమనించండి. 143(1) లో తప్పులు లేవు, నా రిటర్న్ తో వాళ్ళు 100% సాటిస్ఫై అయ్యారు, నా అసెస్మెంట్ క్లోజ్ చేస్తారు వాళ్ళు. అదేమంటారు, 143(1). తప్పులుంటే ఏం చేస్తారు, నాకు నోటీస్ ఇచ్చి తప్పులున్నాయి నాయన దిద్దుకో, దిద్దిన తర్వాత నీ అసెస్మెంట్ ఏం చేస్తాను, క్లోజ్ చేస్తాను అంటాడు. దాన్ని ఏమంటాం, 143(3). అర్థమైందా పాయింట్? దానికి అన్నిటికీ కూడా వాడు టైం లిమిట్స్ చెప్తున్నాడు. 143(3) కూడా టైం లిమిట్స్ ఉన్నాయి, చూసుకోండి. తర్వాత 144 నేను చెప్పానంట, ఎక్కడ జ్ఞాపకం ఉందో మీకు? 144 చెప్పానా లేదా? చెప్పానన్నానుగా, అందుకు చెప్పా. ఎక్కడ చెప్పా? 144 అమ్మా, హోమ్స్ దగ్గర కండిషన్ సాటిస్ఫై చేయాలని చెప్తూ దాంట్లో లాస్ట్ లో 144 అక్కడే చెప్పాడు వాడు. ఎక్కడ చదువుకున్నారా అని నేను అడగక్కర్లా. 144 ఎక్కడ చదివామని చెప్పాడమ్మా. కేసెస్ యాజ్ ఎక్స్ప్లైన్ అండర్ సెక్షన్ 40B. 40B అనేది ఎక్కడ వచ్చింది, పార్ట్నర్షిప్ ఫామ్ లో వచ్చింది. 144 నేను ఆల్రెడీ చెప్పేశాను. తర్వాత చూడండి అమ్మా, రీఅసెస్మెంట్ చూడండి. రీఅసెస్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక ఆస్తి అమ్ముకుంటున్నా, ఏమొస్తుంది, ఆస్తి అమ్ముకున్నా ఏమొస్తుంది, క్యాపిటల్ గెయిన్ వస్తుంది. కానీ క్యాపిటల్ గెయిన్ ఏం చేయాల, నా రిటర్న్ లో డిస్క్లోజ్ చేయాల. నేను లాటరీ గెలుచుకున్నా, నా రిటర్న్ లో డిస్క్లోజ్ చేయాల. అంటే నా రిటర్న్ లో కొన్ని ఆదాయాలు ఏం చేయను, నేను డిస్క్లోజ్ చేయను. అయితే ఆ ఆదాయాల సంగతి ఎవరు తెలుసుకున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలుసుకున్నారు. మీరు ఏదైనా ఒక ఆస్తి అమ్ముకుంటే వాళ్ళు తెలియకుండా ఉంటుందమ్మా? అర్థమైందా? మీరు ఆస్తి అమ్ముకుంటే వాళ్ళు తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే ఆస్తి అమ్మిన తర్వాత మీరు ఏం చేయాలి, రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రార్ ఉంటాడే వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇన్ఫర్మేషన్, ఆ రోజు ఎవరెవరు భూములు అమ్ముకున్నారు, ఎవరెవరు ఇళ్ళు అమ్ముకున్నారు, ఎవరు ఏం అమ్ముకున్నారు అనే లిస్టు తయారు చేసి ఎవరు పంపిస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి పంపిస్తాడు. మీరు గమనిస్తే పక్క పేజీలో చూడండి, 285BAలో బ్యాంక్ వాళ్ళు ఏడాదిలో గనక 10 లక్షలకు మించి నువ్వు దాచుకుంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, నీ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారు. మీరు గమనిస్తేనమ్మా అక్కడ ఒక మాట చూడండి, ఏది, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్. నువ్వు ఏదైనా ఇల్లు కొన్నా, ఇల్లు అమ్మినా, దాని ధర 30 లక్షలు దాటింది అనుకోండి, వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఈ వివరాలు తెలియజేస్తాడు.
అంటే నువ్వు కొన్ని విషయాలు నువ్వు దాచినా అది ఏదో విధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చేరుతుంది. ఎవరి ద్వారా? ఈ బ్యాంకుల ద్వారా గాని, కంపెనీల ద్వారా గాని, రిజిస్ట్రార్ ద్వారా గాని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గాని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటికల్ గా నువ్వు డిస్క్లోజ్ చేయకపోయినా ఆ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. మరి వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీకు నోటీస్ ఇస్తారు. మళ్ళీ బాబు నువ్వు ఫలానా చోట ఇల్లు అమ్ముకున్నావంట, మరి ఆదాయాన్ని నువ్వు రిటర్న్ లో డిస్క్లోజ్ చేయలేదు, ఫలానా బ్యాంక్ లో డబ్బులు దాచావంట నువ్వు డిస్క్లోజ్ చేయలేదు, ఫలానా చోట నువ్వు షేర్లు కొన్నావంట డిస్క్లోజ్ చేయలేదు. వివరాలు తెలుస్తాయమ్మా. అందుకే ఎప్పటికప్పుడు టైట్ చేస్తూ పోతున్నారు. మీ ఆధార్ ని పాన్ ని లింక్ చేయండి, బ్యాంక్ అకౌంట్ లో అంతా ఆధార్ లింక్ చేయండి, పాన్ చెప్పండి. ఇవన్నీ ఎందుకుగా అంటే మిమ్మల్ని పకడ్బందీగా ఇరిగించడం కోసం. శుభ్రంగా మీరు ఏం చేసినా గవర్నమెంట్ తెలియాలన్నమాట. గ్యారంటీగా రాబో సంవత్సరాల్లో అయితే ఇక బాగా పక్కాగా ఎవరికి రూపాయి ఉన్న ఆదాయం మొత్తం లీక్ అవ్వకుండా, అంటే లీక్ అవుతుంది అన్నమాట. గ్యారంటీగా ఏదో విధంగా పకడ్బందీగా చేసుకుంటూ పోతున్నారు. బట్ వాళ్ళకన్నా తెలియగల వాళ్ళు ఎవరు? ఎగ్గొట్టేవాళ్ళు. వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకుంటూ పోతే వీడికి ఉన్న మార్గం వీడు చూసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు కూడా దొంగ తెలివి కూడా పోలీసు తెలివి కూడా. దొంగ తెలివి కూడా పోలీసు వాడికి ఏంటంటే జరిగిన విషయం మాత్రం తెలుస్తుంది అంతే. వీడు జరగబోయేది ప్లాన్ చేస్తాడు. పోలీసు వాడు ఏం చూస్తాడు? జరిగింది చూస్తాడు. మొత్తం ప్లాన్ వేసేది ఎవరు? దొంగ. మొత్తం ప్లాన్ వేసాక కానీ ఇంకా కూడా దొంగతనం చేయించా పోలీసు వాడు అప్పుడు తెలుసుకుంటాడు. అంటే పోలీసు వాడికి అంత ఎప్పుడు తెలుస్తుంది? దొంగతనం జరిగాక తెలుస్తుంది. దొంగ తెలివి గలవాడా పోలీసు తెలివి గలవాడా అంటే దొంగే తెలివైన వాడు. అందులో ఎంత చేసినా ఎగ్గొట్టేవాడు గ్యారెంటీగా ఎగ్గొడుతూనే ఉంటాడు. వాడి మార్గం వాడికి వస్తుంది. తర్వాత 22వ చాప్టర్ నేనేం చెప్పను మీకు, ఎందుకంటే మీకు రాధా మేడం గారు మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్తున్నారు. ఇప్పుడు మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్తే ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కొత్తగా మీకు ఎగ్జామ్ నేను చెప్పాను. పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అని. ఏమిటది? ఐసిడిఎస్. యాక్చువల్ గా అయితే ఐసిడిఎస్ ఎవరికి అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదు. ఏం చెప్పా మీకు కారణం? యాక్ట్ లేని కేసులో స్టాండర్డ్స్ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి స్టాండర్డ్స్ తో పని లేదు. ఒక నిమిషం ఉండండి. ఐసిడిఎస్ మొత్తం ఎన్ని చెప్పారు? 10 చెప్పారు. ఇది ఒక బిట్ రావచ్చు. హౌ మెనీ ICDS ఆర్ దేర్? 10. అదో బిట్ అమ్మా. అర్థమైందా? తర్వాత హెడ్స్ ఎన్ని? 5 హెడ్లు. శాలరీ, IHB, తర్వాత క్యాపిటల్ గెయిన్. ఈ 3 హెడ్లకి ICDS సంబంధం లేదు. ICDS కేవలం PGBP హెడ్ కి, IOS హెడ్ కి మాత్రమే. అది కూడా సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ కనుక మర్కంటైల్ సిస్టమ్, క్యాష్ సిస్టమ్. మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్న వాడికి మాత్రమే ICDS అవసరము. ఎవరికి అవసరం లేదు? క్యాష్ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళకి అవసరం లేదు. ఈ 3 హెడ్లకి అసలు అవసరం లేదు. 3 బిట్లమ్మా. ఎన్ని ICDS ఉన్నాయి? 10. శాలరీకి, IHB కి, క్యాపిటల్ గెయిన్ కి ICDS సంబంధం లేదు. PGBP, IOS కి ICDS సంబంధం ఉంది. అది కూడా ఓన్లీ when you maintain your books under mercantile system. క్యాష్ సిస్టమ్ లో ఫాలో అయ్యే వాళ్ళకి ICDS అవసరం లేదు. ICDS లో ఒక రూల్ ఉంది. మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ రూల్ ఉంది. ICDS లో రూల్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రూల్ వేరే రకంగా ఉంది. మనం ఏది ఫాలో కావాలి? ఇన్కమ్ ట్యాక్స్ రూలే ఫాలో కావాలి. అంటే ICDS దేనికి మనకు వస్తుంది? పవర్ పోతే విసురుకోవడానికి మనకు వస్తుంది. మీకు అర్థమైందా? అంటే ICDS అనేది ప్రాక్టికల్ గా ఇంపార్టెన్స్ లేదు. కానీ మీకు ఎప్పుడైనా షార్ట్ క్వశ్చన్ లో 4 మార్కులు అడుగుతాడు ఏదో ఒక ICDS. రైట్ ఆన్ ICDS 2 4 మాటలు రాయాలి. రైట్ ఆన్ ICDS 5 అది మాటలు రాయాలి. ఆ క్వశ్చన్ అడుగుతుంది, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అనమాట. మీ ఇష్టం. అది రాధా మేడం గారు చెప్తారు మామూలుగా మీకు ICDS అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆ పాయింట్లు ఇక్కడ వస్తాయి. మేడం గారు ఒకవేళ ఏదైనా కొన్ని స్టాండర్డ్ మిస్ చేసినా మీరేమి వరి అవ్వక్కర్లేదు. చదవడం చదవకపోవడం మీ చాయిస్. వస్తే రాయండి, లేకపోతే లేదు. రాదనే నా ఉద్దేశం ICDS గురించి. Now with this I conclude my syllabus and wish you all the best for your examination.
చదవడం మీరు చదివింది రావాలని ఆశిస్తున్నా. నేను చెప్పింది రావడం కాదు, మీరు చదివింది రావాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ కంక్లూడింగ్ మై ఆల్ క్లాసెస్. అయిపోయింది, లాస్ట్ క్లాస్.